ప్రార్థన కొరకై దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. మనకిచ్చినటువంటి సంఘ వాగ్దానం మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనం చదవండి గురు. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథముల తండ్రి, ఈ యొక్క సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. సంఘముల తండ్రి దేవా, ఈ రీతిగా విశ్వాసుల్ని సంఘాన్ని ఉద్దేశించి మీరు ఇచ్చిన వాక్కును ప్రభా, ఈ యొక్క 2024 సంవత్సరములు సంఘాన్ని నడిపింపును బట్టి, నీ ప్రియులను బట్టి, దైవసేవకుని యొక్క కుటుంబాన్ని బట్టి, ప్రభా ప్రాంతాన్ని బట్టి ఈ రీతిగా నీ పాదాలతో పెట్టుకొని ప్రార్థించే గొప్ప ఆధిక్యత అనుగ్రహించావు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించడం కావలసిన వాక్కు యేసు ప్రభు యొక్క నామమున అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో సంఘాన్ని దేవుడు ప్రేమించి ఈ యొక్క 2024 యొక్క సంవత్సరములో కుడివైపునకును ఎడవైపునకును నీవు వ్యాపించదవు. ప్రతివారు కూడా దేవుని వద్దకు వచ్చినప్పుడు సమస్యలు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తాం. సమస్య లేకపోతే దేవుని దగ్గరికి మనము రాము. కానీ వ్యక్తిగతంగా వేరు, కుటుంబంగా వేరు, సంఘముగా వేరు. అందుకనే దేవుడు కూడా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో ఒక మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో, మరియు షేతును కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కాబట్టి ఆది కాండములో కూడా దేవునికి అర్పించిన వారు హేబేలు, కయీను ఉంటున్నారు. దేవునికి ఇష్టకరమైనటువంటి బలులు అర్పించారు. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూస్తుంటున్నాము. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన చేసుకుంటారు. నూతన సంవత్సరంలో మనమంతా క్షేమంగా ఉండాలి, కుటుంబంగా క్షేమంగా, మందిర క్షేమంగా, మన ఊరు ప్రాంతము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన, ఏవైతే సమస్యలు ఉంటున్నాయో ప్రార్థన అనగా అడగటం. ఎవరిని అడుగుతాం మనం? కాబట్టి ఏ అక్కను ఎవరైతే మనకు తీర్చగలరో ఆ అక్కను కొరికి ఆ ఇంటికి వెళ్తాం, ఆ ప్రాంతానికి వెళ్తాం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. అయితే సంఘముగా మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనారు. సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎంతోమంది ఆపివేయాలని, వెళ్ళకూడదని, ప్రార్థన చేయకూడదని ఎన్నెన్నో వారి విధానములో హృదయములో ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకనే దేవుడు కూడా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏ హృదయం పాడైపోయిందో అదే హృదయంలో నుంచి దేవుని ఆత్మ ఉంటున్నది. ఆత్మ అనగా దురాత్మ వెళ్ళిపోవాలంటే, దేవుని ఆత్మ రావాలంటే ఒకటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి
అపవిత్రులుగా చేయను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా శుభ్రంగా వెళ్తాం, మంచి బట్టలతో వెళ్తాం. అలాగనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటివేమి దేవుడు చూడడు. కానీ దేవుడు చూసేది హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. మురికిగా రావాలని కాదు, అలాగనే రావాలని కాదు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏదో మనకు కొన్ని ప్రాబ్లమ్స్, మన యొక్క సమస్యలు దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. అందుకని యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఎక్కువగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వేటి గురించి మనం అడగాలో ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో 32వ యొక్క వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునెను. కాబట్టి దేవుడు 10 మంది ఉంటే ఆ యొక్క పట్టణాన్ని, ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని ఏం చేయడంట? నాశనము చేయడంట. ఆయనకు అంత యొక్క దయాగుణం. కాబట్టి దేవుడు అనగానే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. మనకి చాలామంది ఇలా చెబుతుంటారు, ఈయనకు ముక్కు మీద కోపం ఉందయ్యా అంటారు, ముక్కు మీద కోపం ఉందంటారు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతము గలవాడు. మనం అడిగేటివన్నీ కూడా చూస్తూనే ఉంటాడు ఆయన, వింటూనే ఉంటాడు ఆయన. కారణమేమనగా దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి. అయితే ఈ ఆత్మ ఏమైపోతుంది? దురాత్మగా మారిపోతుంది, దేవునికి విరోధమైపోతుంది. దేవుని కార్యాలంటే అంత పెద్ద శ్రద్ధ కూడా ఉండకపోతుంది. అందుకని అబ్రహాం గారు ఎవరి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాడనగా ఆయన ఆరంభం చదువుకుంటూ వస్తే ఆఖరిలో అబ్రహాం అడిగిందంటే 10 మంది ఉంటే చాలయ్యా. ఆ 10 మందిని బట్టి అనగా మనం కూడా దేవుని దగ్గర ఎన్నో మనవులు చేస్తానే ఉంటాం. ఎవరైనా కొంత ఏదైనా అడిగామనుకోండి, అంత లేదు, ఇది లేదు, అది లేదండి, కనీసం అంటే ఇంతైనా ఇవ్వండి, వివాహానికి ఇంత అవుతుంది, లేదా పొలానికి ఇంత ఖర్చు అవుతుంది, లేదా ఇల్లు కట్టడానికి ఏదో కొంత సర్దుబాటుగా కొంతైనా నాకు సహాయం చేయండి అని అడుగుతాం. అలాగనే అబ్రహాము కూడా అడిగింది ఏమిటంటే 10 మంది ఉంటే అని అడిగాడు. దేవుని దగ్గర అడిగి తాను ఏం చేశాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. అబ్రహాం అడిగినటువంటి ప్రశ్న 10 మంది మాత్రమే అని అడిగాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. కాబట్టి అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎంతమంది కొరకు ప్రార్థన చేశాడు? 10 మంది కొరకు ప్రార్థన చేశాడు. అయితే ఒక్క నీతిమంతుడేనే రాయబడింది. ఎంతమంది కొరకు? ఒక నీతిమంతుడే. మనం అడిగిన వాటి నెలను దేవుడు అంటాడు, మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. కానీ అబ్రహాం అడిగింది 10 మందిని అడిగాడు. అయితే ఎంతమంది నీతిమంతులు వచ్చారు? ఒకడే ఒక నీతిమంతుడు వచ్చాడు. మనం చూస్తూ ఉంటున్నాము, అడిగినవన్నీ కూడా వెంటనే పొందలేం. ఎందుకు పొందలేము? ఈ మధ్య ప్రాంతంలో ఇల్లు కడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పునాది వేయటానికి ఇంత, తర్వాత కొంత ఇంత, ఆ కొంత, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూనే వస్తుంది. ఎందుకని వారు అలా అనుకున్నారు. అంతా మొత్తం ఉంటే తులసి చేసి ఏం చేస్తారు? కట్టుకోరు. కాబట్టి ఇచ్చిందాని చూడాలి, మళ్ళీ చూచిందా చూడాలి, ఇలా ముగించాలి. కాబట్టి మనం కూడా అన్నీ అడుగుతూనే ఉంటాం. దేవుడు కొంత అలా ఇస్తూ ఉంటాడు. అన్నీ ఇచ్చామనుకోండి, మనం కూడా మనకు ప్రార్థన కూడా చేయం.
కారణం అంటే సమృద్ధి ఉన్నది కాబట్టి ప్రార్థన ఏం చేస్తాము, చేయటానికి కూడా ఇష్టపడ్డాం. అబ్రహాం గారు చేసిన క్షమించండి, యోబు గారు చేసిన పని ఏమిటంటే ప్రతి ఉదయకాలంలోనే తన పిల్లలు పాపము చేసిరో ఏమని ఏం చేశాడు ఆయన, బలులు అర్పించాడు. రక్తము చిందించనిదే పాప క్షమాపణ కలగదు అనే ఉద్దేశం అనగా నా పిల్లలు పాపం చేశారేమో. మనం అనుకుంటేది ఏమిటంటే మన పిల్లలు బయటికి వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళాయా, డబ్బులు తీసుకెళ్తున్నా జాగ్రత్తగా ఉన్నాయా, పరీక్షకి వెళ్తున్నా జాగ్రత్త మంచిగా రావయ్యా, ఇలాగ బోధిస్తే చెప్తూనే ఉంటాం. అయినా వాళ్ళు ఏం చేస్తారు, విన్నట్టుగా యాక్షన్ చేస్తుంటారు కానీ దానికంతా స్పందన ఉండదు. ఎవరా పేపర్ మంచిగానే రాశానన్నావు, నీ పేపర్ చూస్తే మళ్ళీ నెంబరే లేదు, నువ్వు పాసే కాలేదు. ఏమిటంటే మా పేపర్ చాలా టఫ్గా ఉందిలే అంటాడు, ఆ తిక్కడు సరిగా తిక్కలేదు అంటాడు. ఎన్నో ఏదినప్పుడు కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానంటే వాడు కనీసమన్నా ఆర్డినరీగా పాస్ అవుతాడు. ఏదో ఆర్డినరీ మార్కులు వస్తాయంటే ఉరివే కూడా రాకుండా వెళ్ళిపోతాయి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, అబ్రహాము 10 మంది కొరకు ప్రార్థన చేశాడు. మన ప్రార్థన కూడా మన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి, వాడు రక్షణ పొందేంత వరకు, వాని చదువు కంప్లీట్ అయ్యేంత వరకు, వానికి ఉద్యోగము వచ్చేంత వరకు, ఆ రోగి బాగేంత వరకు మన ప్రార్థన చేస్తూనే ఉండాలి. మానటానికి లేదు. ప్రార్థన చేస్తానే ఉన్నాను, వారు ఇంకా మారు మనసు పొందలే, ప్రార్థన చేస్తున్నాను మందిరానికి రాలే, ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటుంటాము. కానీ మన ప్రార్థనలో ఏం లేదు, ఇంకా అంత పవర్ లేకుండా పోతుంది, వాని తాకేంత లేకపోతా ఉన్నది. కాబట్టి మన విశ్వాసం ఏం కావాలి, అధికం కావాలి. మన ప్రార్థన అధికం కావాలి. ఎలా అవుతుంది అధికం, చీకట్లో పోతా ఉంటాం. పోతే ఏం చేస్తుంటామో, ఎక్కడ కొంత అలికిడైనా కొంత టక్కని ఇలా చూస్తాం, కొంత భయం ఉంటుంది. ఎవరైనా ఉన్నారనుకోండి గుంపు, అందులో మనం ఏం చేయటానికి లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాలుడుగా ఉన్నప్పుడు, చిన్నవాడుగా ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభు వారితో లేడు. ఎక్కడున్నాడు ఆయన, దేవాలయంలోనే అక్కడే ఉన్నాడు. అనగా మన పరిస్థితి ఏమిటంటే ప్రభు లేకుండా వెళ్తూ ఉంటాం. ఆ గుంపు ఎక్కువైందనుకో, జనం ఎక్కువైందనుకో, మనం ఎవరిని వెతకాలో, ఎవరిని జ్ఞాపకం ఉండో అది మనకుండదు. అందుకని అబ్రహాం గారు 10 మంది కొరకు ప్రార్థన చేస్తే ఒక్క నీతిమంతుడు అలాగ రాగలిగాడు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అబ్రహాం ఏమో 10 మంది అంటే ఒకడే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇక్కడ అంటున్నారు 10 మంది అడిగారు, అయ్యా మేము బాగా కావాలి, మేము బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మా రోగం పోవాలా అన్నారు. ఎంతమంది రోగాలు బాగైనాయి? 10 మంది బాగైనారు. దేవుని సన్నిధికి ఎంతమంది వచ్చారు? ఒక్కడే. మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? ప్రభు ఆ ఒక్కని గురించి మెచ్చుకోలేమన్నాడు ఆయన. ఆ 90 ఎక్కడా? మన ఇంట్లో అంతా ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి రాలేదనుకోండి, ఆ వ్యక్తి గురించే మనం ఆలోచన, ఆ ఒక్కడు వచ్చింటే బాగుంటుండే కదా, ఆ వ్యక్తి ఒకటి ఉంటే బాగుండు కదా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. అందుకని 99 గొర్రెలను అక్కడ వదిలిపేసి ఒక్క గొర్రె కొరకు ఏం చేశాడంట ఆయన, వెతుక్కుంటూ వెళ్ళాడంట. అందుకని ఆ యేసు ప్రభుల వారి కోసం ఆ తల్లిదండ్రులు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అడుక్కుంటూ మళ్ళీ యెరూషలేముకే వెళ్ళారు, దేవాలయంకి వెళ్ళాడు. అనే ఉద్దేశం అనగా మనం చేసే ప్రార్థన ఏం చేయాలి? ఆ వ్యక్తిని కదిలించాలి. ఎప్పుడు కదులుతాడు మనకు తెలియదు. మనం ప్రార్థన చేసే పొద్దునికి అది నెరవేరదు, మనం ప్రార్థన చేసే వారానికి మరి నెరవేరదు, నెలకు పరవేరదు. 365 రోజులు ప్రార్థన చేసినా వాడు మందిరానికి రాడు. మరి మన ప్రార్థన కావటం ఏంటికి? అందుకనే ప్రభు కూడా మాట్లాడు, ప్రభువా వాడిని ఎన్నిసార్లు నేను క్షమించాలి? దేవుడు ఏమన్నాడు? 70 లేక 80. అనగా మనము సచ్చేంత వరకు కూడా వాని కొరకు ఏం చేయాలంట?
ప్రార్థన చేస్తూ అంత దుర్మార్గుడా, అంత అన్యాచుడా, అంత అక్రమస్తుడా? మన ప్రార్థన ఎక్కడ ఆగిపోవటానికి లేదు. మన ప్రార్థన ఆగిపోవటానికి లేదు. అందుకని మనకిచ్చిన వాగ్దానం, సంఘ వాగ్దానం, నీవు కుడికి కానీ ఎడముకు ఏమవుతా ఉంటా? వ్యాపిస్తావు. ఎంతవరకు? అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. కాబట్టి ఒక నీతిమంతుడు అబ్రహాం ప్రార్థిస్తే వచ్చాడు. 9-10 మంది కూడా కుష్ఠరోగులు బాగైతే ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? ఒకడే ఒకడు వచ్చాడు. అదే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. కాబట్టి ఎంతమంది ఉన్నారు పాతాళములో, నరకములో? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకడే ఉన్నాడు అక్కడ. మిగతా వారు ఎక్కడున్నారు? మిగతా వాళ్ళు భూమి మీద ఉన్నారు. మనం ఎవరి కొరకే ఆ ప్రార్థన చేయాలనగా భూమి మీద ఉన్నవారి కొరకే, రక్షణ లేని వారి కొరకే, మారు మనసు లేని వారి కొరకే, బాప్తిసము పొందని వారి కొరకే, భూమి మీద ఉన్నంత వరకే మనకు భూమి మీద మనకు అధికారం ఉంది. ఏం అధికారం? ప్రార్థన చేయటానికి, ఆరాధించుటకు, దేవుని సువార్త ప్రకటించడానికి భూమి మీదే. భూమిని విడిచిపెట్టామా, ఈ శరీరాన్ని, ఆత్మ వదిలిపోయిందా, ఇక ఇది ఎక్కడికి? మట్టికి, మన్నే. ఏమైతారో? మనం చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. మనం చేసిన సువార్త ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. కాబట్టి అందుకని ఇక్కడ రాయించిన వాక్యలేక నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారయ్యా, వారు భూమి మీదే ఉంటున్నారు. వారి కొరకు ఏం చేయాలి? ఎవరు పంపమన్నాడు? లాజరును పంపు. అక్కడ ఎవరున్నారంట? మోషే, ఏలియాలు అక్కడ ఉన్నారు. అనగా ఇక్కడున్న దైవసేవకులు మాటే వినాలి. ఎవరి మాట? మీకు ఎవరైతే ఉన్నారో దైవసేవకులు, ఎవరైతే వాక్యం చెప్తున్నారో, ఎవరైతే సంఘం నడిపిస్తున్నారో వారి మాట వినాలి. ఇంటి యజమానురాల యొక్క మాట వినాలి. ఇంటి యజమాని యొక్క మాట వినాలి. అంతేకాని ఎవరో ఎక్కడి నుంచో వస్తారని ఎవరు ఏది చెప్పినా 66 పుస్తకాల్లో ఉండేటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని వాక్యే చెప్తాడు. ఎవరు చెప్పినా రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, లోకములో మంచిగా పవిత్రంగా యథార్థంగా జీవించు, నీ కుటుంబాన్ని ప్రభునేస్తున్నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారను రక్షణ. కాదు ఉద్దేశం అనగా మనమే సరిగా లేనప్పుడు మన వ్యక్తి కుటుంబాలు ఎవరుంటారు? ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు మారు మనసు పొందుతారు? కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి, మనం నమ్మకత్తులుగా ఉండాలి. అబ్రహాం వలె ఎవరి కొరక? ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. వీడు యాతన పడుతూ అడుగుతున్నాడు, నాకు ఇంకా 5 మంది సహోదరులు. ఇంకా రక్షణ లేని మన కుటుంబంలో, మారు మనసు లేని మన కుటుంబంలో, అప్పుల్లో ఉన్న మన కుటుంబాల కొరకు, అనగా అనారోగ్యం మన కుటుంబాల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మనమే ప్రార్థన చేయాలి. మెడిసిన్ ఏదో మందు వేసుకుంటే కొంత, డాక్టర్ ఏమో వాడిని బాగు చేయడు. ఎవరు బాగు చేసేది? మందు బాగు చేస్తుంది అని చెప్పడమే. ఇలా ఉండాలి. మన దేవునికి మనం చెప్పడం ద్వారా ఈ కార్యాన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు, దైవం చేస్తాడు. అదే మనకిచ్చిన వాగ్దానం. నీవు కొడుకి కానీ చదవండి ఆ మాట 54 3వ వచనం, యెషయా గ్రంథం 54. నీవు కుడివైపునకును చాలేమో కాడి ఇక్కడ మళ్ళీ కుడివైపునకును ఎడవైపు నీవేం చేయాలంట? వ్యాపిస్తావు. నేను కూడా ఉదయకాలంలో ఇలాగ వాక్యాన్ని ఇలా చదువుకుంటూ ఉన్నాను. చదువుకుంటా ఉంటే నాకు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ఏమిటి ఆ పాట అంటే, నీలముల
పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మనులతో నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మనులతో సువర్ణసు నియముల సూర్య కాంతముతో సువర్ణసు నియముల సూర్య కాంతముతో ప్రాససార తములతో ప్రాససార తములతో ప్రవిలముగా నిన్ గాటెదను ప్రవిలముగా నేను తెదను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కాస్తోరి. కాదు ఉదయకాలము ఇలా వాక్యం చదువుకుంటే తక్కన ఎందుకో నాకు ఈ పాట జ్ఞాపకం వచ్చింది. అనగా ఉద్దేశం అనగా నీవు కుడికి ఎడమకు వ్యాపిస్తే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. మన కుటుంబంలో మనము సంతోషిస్తాం. అందుకనిగా ఒకప్పుడు మందిరానికి వచ్చేవాడు కాదు, బైబిల్ చదివాడు కాదు, లోకంలో ఏదో క్రికెట్ అంటుకు ఫుట్బాల్ అంటుకు స్కూల్లో ఏదో అలా తిరిగేటంటి వాడు ఈ పొద్దు నా బిడ్డ నా ఇంటికి రాగలిగాడు, నా కుటుంబం నా బంధువురాలు నా ఇంటికి దేవుని ఇంటికి రాగలిగాది. సంతోషం ఆనందం కాదు. అందుకని ఈ మాటలు వ్రాయించిన మాటలు నీలముల పునాదులు నీలముల పునాదులు వేసి నీరాంజలతో దాని అనగా మనుషుల్ని ఇలా పోల్చాడు దేవుడు. దేవుడు ఇలా పోల్చాడు. అమ్మా నా బిడ్డ వజ్రమయ్యా, నా బిడ్డ బంగారయ్యా, నా బిడ్డ మాణిక్యమయ్యా, ఇలా మనం పొగుడుతూ ఉంటాం. దేవుడు కూడా మనల్ని అలా పొగిడేటువంటి వాడుగా ఉంటాడు. కొంతమంది నిరాశపడుతుంటారు. ఆయన దేవుడు ఆ స్థితిలో పెట్టా అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఎవరిని ఏమనటానికి వీల్లేదు. భూమి మీద ఎవరు పుట్టించేది? నత్తివాని పుట్టించినా, మూవాని పుట్టించినా, చెవిటివాని పుట్టించినా ఎవరిచ్చారు అదని ప్రభు సంతోషించాలి, ఆనందించాలి. 38 ఏళ్ళు వాడు అలాగనే ఉన్నాడంటే వానికి ఎంత ఓపిక ఉండాలి? పుట్టి మొదలుకొని కుంటివాడిగా ఆ తల్లికి ఎంత ఓపిక ఉండాలి? అయితే పాపములు పుట్టిన మనలను పాప నుంచి విడిపించేవాడు ఆయనే, సమస్య నుంచి విడిపించేవాడు ఆయనే. ప్రాముఖ్యం అంటే ఆత్మలు ప్రాముఖ్యం, రక్షణ ప్రాముఖ్యం, బాప్తిసం ప్రాముఖ్యం, సంఘము ప్రాముఖ్యం. ఇలాగా యెహోవా నామమున ప్రార్థన చేయటం ఏమైందట? ఆరంభం. నూతన సంవత్సరంలో మనం ఇంకా సరిగా ప్రార్థించలేకపోతే, కుటుంబంగా చేయలేకపోతే బైబిల్ తీసుకొని ప్రార్థన చేయట. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమస్య పట్టీలు రాసుకొని ఒకటోటిగా మనం ప్రార్థన చేసి అవి కొట్టేసుకుంటూ పోతే దేవుడు నాకు ఇన్ని ప్రార్థనలు దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. అలాంటి సంతోషము ఆనందము దేవుడు మనకిచ్చునుగాక. మనం ఆత్మల కొరికే ప్రార్థన చేస్తాం, భూమి మీద ఉన్న వారి కొరికే ప్రార్థన చేస్తాం. వాడు భూమి మీద వదిలి వెళ్ళిపోయాడా? దైవజనుడి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరి గురించి? ప్రభా నీ దాసుడు దైవజనుడు తండ్రి ఎన్నో సంఘాలు కట్టాడయ్యా, ఎన్నో ఆత్మలు రక్షించాడయ్యా, ఎంతగానో అవి ఏం చేయాలి? విస్తరించాలి. అయితే ఎలా ఉంది దినాల్లో? అవి అలా వెళ్ళిపోతాయి. చెప్పుకోవడానికి మనకే సిగ్గుగా ఉంటుంది. కాబట్టి అందుకనే నిలిచిన మనం వాటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి, వాటిని భద్రపరచుకోవాలి. అలా మన ప్రార్థనలో సమస్యలకు, సంఘంలో సమస్యలు మీకు తెలుసు, దైవజనులకు తెలుసు. వాటి కొరకు కొద్దిసేపు మన ప్రార్థనలో ముందుకెళ్దాం.